హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం జనరల్గా వాటర్ ప్యూరిఫైర్స్ చూసే ఉంటాం, కానీ ఎప్పుడైనా ఆయిల్ ప్యూరిఫైర్ చూసారా? అసలు మనం డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ మనం ఇంట్లోనే 3-4 టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే మనం బయట నుంచి కొన్న ఆయిల్ కూడా ఎన్ని కెమికల్స్ ఉంటాయి ఎవరికి తెలియదు. ఒక్కసారి ఈ ఆయిల్ ప్యూరిఫైర్ చూద్దాము. ఈ ఆయిల్ ప్యూరిఫైర్ వల్ల ఏంటంటే అందులో ఆయిల్ పోసిన తర్వాత మంచి ప్యూరిగా అసలు ఆ కెమికల్స్ లేకుండా మనకి ఫ్రెష్ ఆయిల్ అయితే వస్తుంది. అసలు ఈ ప్రోడక్ట్ కొత్తగా మార్కెట్లోకి అయితే వస్తుంది ఇప్పుడు. అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి రవిశంకర్ గారు ఉన్నారు మనతో, ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. హలో అండి. హాయ్ సార్, ఇప్పుడు అసలు ఈ ప్రోడక్ట్ అనేది ఎట్లా స్టార్ట్ చేశారు, అసలు ఏంటి మీకు స్టార్ట్ చేయాలనే ఆలోచన అయితే ఎలా వచ్చింది? ఈ ప్రోడక్ట్ ఈ మధ్యకాలంలో మనం ఆయిల్స్ అనేవి మార్కెట్లో వస్తున్నప్పుడు అన్ని ఆయిల్స్ కూడా కెమికల్ బేస్డ్ ఆయిల్స్ వస్తున్నాయి అనేది అందరికీ తెలుసు. అది తెలిసిన తర్వాత ఎలా దాన్ని సపరేట్ చేసుకోవాలి, దాన్ని ఫిల్టర్ చేసుకునే సిస్టమ్ బాగుంటుంది అది ఇంట్రడ్యూస్ చేస్తే అన్న ప్రాసెస్లో నేను, నా పేరు రవిశంకర్, మా పార్ట్నర్ జస్బీర్ సింగ్, ఆయన హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయి ఉన్నారు. మేము ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో ప్లాన్ చేసిన కంపెనీ ఇది. మా ప్రోడక్ట్ బేసిక్గా హర్బల్ బేస్డ్, కెమికల్ బేస్డ్ కాదు. అది ఒక్కటి అందరూ తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే కెమికల్ తీయాలో దానికోసం ఒక కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేయటం అనేది సబబు కాదు. అందుకని ఆ ఆయిల్ ని మనం తీయడానికి మినరల్స్ ప్లస్ హర్బల్ బేస్డ్ ప్రోడక్ట్స్ తో ఒక కొత్త ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసి మేమే ఇన్వెంట్ చేసుకున్నాం. చేసి ఇప్పుడే కొత్తగా మార్కెట్లో ఒక 1 year బ్యాక్ మనకి పేటెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు అఫీషియల్ గా మార్కెట్ లోకి వచ్చాం. సో ఇండియాలో మీరే కదా సార్ ఫస్ట్ టైం ఇది స్టార్ట్ చేయండి? ఎస్. ఇలాంటి ప్రాసెస్ అనేది మీకు మా నాలెడ్జ్ లో 4 ఏళ్ళుగా దీని మీద పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పటిదాకా మటుకు ఎవరు లేరు. రాబోవడానికి ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే పేటెంట్ చేసుకున్నాం. అసలు ఈ ప్రోడక్ట్ లో ఉన్న ఏమేమి ఉంటాయి సార్, అసలు ఎట్లా యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి డీటెయిల్స్? ఈ ప్రోడక్ట్ ఏంటంటే బేసిక్ గా మీకు చూడడానికి మటుకు ఇసుకలాగా కనిపిస్తుంది. ఈ ఇసుకని దీంట్లో మేజర్ గా మినరల్స్, హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ ని మనం ఈ ప్రోడక్ట్ అంటే ఈ పౌడర్ మాధ్యమంలో యూస్ చేస్తూ దీని ద్వారా ఎప్పుడైతే మనం ఆయిల్ ప్యూరిఫై చేయడానికి తీసుకుంటామో ఇది పాస్ అయిన ఆయిల్ దీని ద్వారా పాస్ అయినప్పుడు దీంట్లో ఉండే గుణాలతో మనకి అడ్వాంటేజ్ జరుగుతుంది. అది ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చినప్పుడు మీరు చూస్తారు కొద్దిసేపట్లో అది ఎలా ఉంటుంది, ఏంటి దాని అడ్వాంటేజెస్ ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇవాళ వీడియోలో. అంటే అసలు ఈ ప్రాసెస్ అవడానికి ఎంత టైం పడుతుంది జనరల్ గా? ఇది కమర్షియల్ దానికి మన దగ్గర 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి కమర్షియల్స్ కి యూస్ చేస్తారు, అంటే హోటల్స్ వాటికి యూస్ చేస్తారు. రెండోది ఇళ్లలో యూస్ చేస్తారు. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇళ్లలో వాడేదానికి మనం హెల్త్ బెనిఫిట్స్ కోసం వాడతాం. అదే కమర్షియల్ సైడ్ వాడితే వాళ్ళు బిజినెస్ పరంగా ఆయిల్ కాస్ట్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయిల్ కల్తీ అవడంతో పాటు కాస్ట్ కూడా ఆకాశాన్ని అంటుతుంది. అందుకని బిజినెస్ లో ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ ప్రోడక్ట్ అవసరం వస్తుంది అనేది మేము గమనించి దాన్ని కమర్షియల్ అవుట్లెట్ కూడా మనం ప్లానింగ్ చేయడం జరిగింది. ఇది జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కొనగలరా? కొనే రేట్స్ లోనే ఉన్నాయా ఇవి? అవునండి. ఇది మనం ఒరిజినల్ గా ప్లాన్ చేసినప్పుడు డెసిషన్ మా ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అంటే ఇది బయట వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వకుండా మనమే ప్రయత్నించి కామన్ మ్యాన్ ఇంటికి చాలా తక్కువ కాస్ట్ లో ప్లాన్ చేద్దాం అన్నదే ఈ ప్రోడక్ట్ తీసుకురావడంలో ఉద్దేశం. ఎప్పుడు ఎందుకు ఇలా ప్లాన్ చేయాల్సి వస్తుందంటే మనకి అందరికీ తెలుసు గవర్నమెంట్ ద్వారా వచ్చే సపోర్ట్ లో ఈ ఆయిల్స్ ని ఎలా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనేది వాళ్ళ గవర్నమెంట్ కి తెలిసినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. బోర్డన్ని అవరోధాలు వాళ్ళకి వస్తున్నాయి. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే సరే వాళ్ళు చేసేది ఏదో వాళ్ళు చేసుకుంటారు, బట్ మనం సొసైటీకి ఏమి ఇవ్వాలి అది ఇవ్వడానికి ప్రాసెస్ లోనే ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. అసలు ఈ ఆయిల్ ప్యూరిఫై అయిన తర్వాత దాంట్లో ఉన్న కెమికల్స్ పోయిన తర్వాత ఎంతవరకు హెల్త్ కి అంటే మంచి జరుగుతుంది ఈ ఆయిల్ వల్ల? ఇది ప్రోడక్ట్ వైజ్
మనం డొమెస్టిక్ మోడల్ అని ఏదైతే అంటున్నామో అది ఆ డొమెస్టిక్ మోడల్ కి అడ్వాంటేజ్ ఏం జరుగుతుందంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఓకే. ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ అనేది ఒకటి ఎన్హాన్స్ అవ్వటం, మూడోది నాలుగోది చాలా ఇంపార్టెంట్, ఈ బయట ఆయిల్స్ లో ఆ ఆయిల్ కన్జ్యూమ్ చేసుకుని మన హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఏవేవైతే వెరైటీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో వాటిని అన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని గుడ్డిలో మెల్లలాగా కాస్త మనం బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని దీన్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. సో చాలా మంది ఇప్పుడు డాక్టర్స్ ఆయిల్ వాడకండి, ఎక్కువ బాయిల్డ్ తినండి అని చెప్తుంటారు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఇది ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతుంది? ఇక్కడ మీరు బాయిల్డ్ దానికి ఫ్రైడ్ దానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. బట్ ఫ్రైడ్ వచ్చేటప్పటికి ఆయిల్ ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన హెల్త్ ఉంటుంది. బాయిల్డ్ వచ్చేటప్పటికి చాలా మటుకు చాలా మంది బాయిల్ అవ్వగానే మనం దాని మీద ఏదో కాస్త మినిమం మసాలాలు ఏవో వేసుకుని తినేస్తాం. బట్ ఫ్రైడ్ వచ్చేటప్పటికి డీప్ ఫ్రైలో ఏమవుతుందంటే ఈ కెమికల్స్ అన్ని ఆ ఐటమ్స్ లోకి చొచ్చుకుపోతాయి. అప్పుడు మనకి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో డాక్టర్స్ చెప్పటం కూడా కరెక్ట్ గా కొన్ని విషయాల్లో ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే రిపీటెడ్ గా వాడొద్దని చెప్తున్నారే కానీ ఫిల్టర్ చేసుకుని అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది కొత్తగా వస్తుంది కాబట్టి ఈ ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి ఆ ప్రయత్నంలో 100% సక్సెస్ఫుల్ అవుతామని మా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ 3-4 టైమ్స్ మళ్ళీ యూజ్ చేయాలంటే మనం ఎన్ని టైమ్స్ దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు? ఇది రెండిటికి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. డొమెస్టిక్ దాంట్లో 2 వెరైటీస్ ఒకసారి మీరు యూజ్ చేసిన తర్వాత మా పౌడర్ బయటపడేసి కొత్త పౌడర్ వాడటంలో మీకు నెక్స్ట్ దానికి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే కమర్షియల్ సైడ్ హోటల్స్కి వస్తారో వాళ్ళకి మటుకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది ఎన్నిసార్లు అంటే గవర్నమెంట్ దీని ప్రకారం FSSAI వాళ్ళ నార్మ్స్ ప్రకారం 24 TPM అని వాళ్ళు ఒకటి ఫిక్స్ చేశారు. ఆ TPM లెవెల్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికీ తెలియదండి. మనం ఆయిల్ కొనుక్కోవడానికి వెళ్తాం, దాంట్లో క్వాలిటీ చెక్ చేస్తామా, ఓన్లీ ఎక్స్పైరీ డేటు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు తీసుకుంటాం. కానీ మిగతా టెక్నికల్ ఏరియాస్ ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాళ్ళకి దీని మీద పేపర్ మీద వేసే ఛాన్స్ ఇవ్వలే వాళ్ళకి. అందుకని మేమేమంటామంటే TPM అనేది కంట్రోల్లో ఉన్నంత వరకు మీరు 2 సార్లు చేసుకున్నా 3 సార్లు చేసుకున్నా ఆ TPM కంట్రోల్లో ఉన్నంత వరకు మీకు ఇబ్బంది ఏమి రాదు. అందుకని మెజారిటీ ఆఫ్ మన హోటల్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ యూజ్ చేసుకుంటే వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. సో డొమెస్టిక్ దాంట్లో ఎన్ని లీటర్స్ వరకు మనం ఫిల్టర్ చేసుకోవాలి? ఈ డొమెస్టిక్ మోడల్ది మనం ఇళ్లలో 2.5 లీటర్స్ కన్నా ఎక్కువ అంటే మేము ఇంట్రడ్యూస్ చేసింది మా దాంట్లో ఒక సర్వే చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే పోపులకి వాటికినేమో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూజ్ చేస్తూ వేయించుకోవడానికి డీప్ ఫ్రైస్ కి వాటికి రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. అందుకని మేము ఏం చేసామంటే ఫస్ట్ టైం మనం పీస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక 1 కిలో వాళ్ళకి 250 గ్రామ్స్ ప్యాకెట్స్ ఇస్తున్నాం. దాంట్లో ఏం చేస్తారు, ఒకసారి 250 గ్రామ్స్ వేసిన తర్వాత 2.5 లీటర్స్ దాకా చేసుకోవచ్చు. సరే ప్లస్ మైనస్ 2.5 లీటర్స్ అంటే కుదరదు కాబట్టి 3 లీటర్స్ దాకా కూడా చేసుకోవచ్చు. కానీ క్వాలిటీ రావాలంటే మటుకు 2.5 లీటర్స్ దాకా అయితే హ్యాపీగా క్వాలిటీ వస్తుంది. అది మీరు వాడినప్పుడు 4 ప్యాకెట్స్ కి 10 లీటర్స్ వాడచ్చు. సో న్యాచురల్ గా మీరు 10 లీటర్స్ అని చెప్పొచ్చు. 10 లీటర్స్ దాకా. మరి కమర్షియల్ దానికి వచ్చి 2.5 kgs ఇది చూస్తున్నారు కదా, ఇది బెడ్ సైజ్ అంటారు. ఈ బెడ్ సైజు కరెక్ట్ గా రావాలి అంటే ఇది 2.5 kilos వేయాలి. ఇది 15 లీటర్స్. దీంట్లో 10 లీటర్స్ కూడా ఉంది. ఆ బెడ్ సైజ్ టోటల్ గా 2.5 kgs వేస్తే అప్ టు 60 లీటర్స్. అంటే ఫస్ట్ టైం 30 లీటర్స్ 30 లీటర్స్ అంటే ఫస్ట్ టైం మీరు 15 లీటర్స్ వేస్తారు, దాని మళ్ళీ ఫిల్టర్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 15 లీటర్స్ వేసుకుని అలా 2 సార్లతో 30 లీటర్స్ కి మీరు కంప్లీట్ చేసుకుని దాని తర్వాత ఇంకా ఈ ఫిల్టర్ మీడియా బయటకు పడేస్తారు. సో ఇది 15 లీటర్స్ అనమాట. 15 లీటర్స్. సో దీనికి ఎక్స్టెండ్ చేసి 20 లీటర్స్ 25 లీటర్స్ పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అసలు అంటే అది మనం ట్రై చేసామండి. దాంట్లో కమర్షియల్ గా వర్కౌట్ అవ్వటం అనేది పక్కన పెట్టిన క్వాలిటీ వైజ్ నేను ఏదైతే TPM లెవెల్స్ అని చెప్తున్నానో ఆ TPM లెవెల్స్ 100% మీకు మాక్సిమం 15 లీటర్స్ కే మనం పరిమితం చేయబడింది. ఎప్పుడైతే మనం 20 లీటర్స్ 40 లీటర్స్
మేము 100 లీటర్స్ దాకా కూడా చేసేవాళ్ళం. దాంట్లో మనకి టీపీఎం లెవెల్స్ రావట్లా. ఓకే. మనం ఏదైతే పేపర్ మీద కమిట్ చేస్తున్నామో అది కమిట్మెంట్ ఇవ్వాలంటే 15 లీటర్స్ తో రెస్ట్రిక్టెడ్. ఓకే. ఇంకా నెక్స్ట్ మోడల్స్ వెళ్ళడానికి కూడా ఛాన్స్. ఇప్పుడు 15 లీటర్స్ అన్నారు. ఓకే, 15 లీటర్స్ లోపల ఇంకా అంటే 14, 13, 10 అలా 10 ఉందండి. 10 ఉంది. నెక్స్ట్ 10 ఉంది. ఓకే. అదే అంటున్నాను, డొమెస్టిక్ మోడల్లో 2.5 లీటర్స్, నెక్స్ట్ కమర్షియల్ మోడల్లో 10 and 15 లీటర్స్ తప్పితే వేరే వేరియంట్స్ ఇంకేం లేవు. అంటే ఇన్ ఫ్యూచర్ లో మేబీ ఇంకా చిన్న వచ్చే ఛాన్స్, ఇప్పుడు డికాక్షన్ ఉంటాయి, టీ డికాక్షన్ చిన్న చిన్నవి, అట్లా ఆ మోడ్ లో ఇంకా చిన్న వచ్చే మన ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్, మంచి క్వశ్చన్. దేంట్లో ఎలా అయితే మనం 15 లీటర్స్ కి ఇంత క్వాంటిటీ వాడితే బాగుంటుంది అని అనుకున్నామో దానికి టీపీఎం లెవెల్స్ కంట్రోల్ అవుతాయో, అలాగే 250 గ్రామ్స్ మనం ఏదైతే వేస్తున్నామో దానికన్నా తక్కువ వేస్తే మీకు క్వాలిటీ అందుతుంది. ఓకే. సో అందుకని బిలో లెవెల్లో 2.5 లీటర్స్, హైయర్ లెవెల్లో 15 లీటర్స్ తప్పితే వేరే ఏవి వేరియంట్స్ ఛాన్సెస్ లేవు. అచ్చా, ఓకే సార్. ఒక్కసారి ఈ ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ అసలు ఎలా పెట్టాలి, ఆ ఫిల్టర్స్ అనేవి ఎలా సెట్ చేయాలి ఒకసారి చూపిస్తారు ఇది? ఎస్, మనం ముందర డొమెస్టిక్ మోడల్ గురించి ఒకసారి చూద్దామండి. డొమెస్టిక్ మోడల్లో ఏంటంటే మీ దీన్ని అప్పర్ జార్ అంటారు, దీన్ని లోవర్ జార్ అంటారు. దీంట్లో ఫిల్టర్ అయిందేమో దీంట్లో కలెక్ట్ అవుతుంది ఆయిల్. ఓకే. ఇదేంటంటే మనం పౌడర్ వేయడానికి వాటకానికి దీంట్లో ఈ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ద్వారా ఆ ఆయిల్ ఇక్కడ పౌడర్ వేసినప్పుడు కింద దిగుతుంది. ఓకే. అది ఇప్పుడు ప్రాసెస్ మనం చూద్దాం. ఓకే. ప్రతి ఫిల్టరు ఆర్ ఫిల్టర్ మీడియా కొనుక్కున్నప్పుడు కానీ, ఫస్ట్ వాడేటప్పుడు కూడా, తర్వాత కూడా మీరు ఫిల్టర్ మీడియా ఎప్పుడైతే వాడతారో ప్రతిదానికి మనం ఒక ఫిల్టర్ క్లాత్ ఇస్తాం. ఓకే. ఆ క్లాత్ దీంట్లో మనం ఇలా వేసేసుకుని, ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే ఆ పౌడరు కిందకి వెళ్ళి ఈ ఆయిల్ తో కలవకుండా, ఓకే, ప్లస్ దీంట్లో ఎక్కువసేపు ఫిల్టర్ పౌడర్ ఉండములాంచి మనకి ఎక్కువసేపు ఫిల్టరింగ్ అయ్యి కిందకు వస్తుంది. ఓకే. దాని మూలాంచి అని చెప్పి కూడా మీకు అడ్వాంటేజ్ జరుగుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఒక 250 గ్రాముల ఫిల్టర్ పౌడర్ దీంట్లో వేస్తున్నాం. ఇది వేసిన తర్వాత ఆయిల్ ఎలా పోయాలో చూపిస్తాను. ఓకే. ఇది మొత్తం ప్యాకెట్ అంతా దీంట్లో వంపేయాలండి. ఓకే. ఇది వంపినప్పుడు ఏమవుతుందంటే ఇది కరెక్ట్ గా 250 గ్రాములు కాబట్టి ఇది మీకు సర్దుబాటు అయిన తర్వాత దీనికి ఈ ప్లేట్ ఒకటి ఇస్తాం మనం. ఈ ప్లేట్ ఎందుకు ఇస్తామంటే ఇది హోల్స్ తో ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఆయిల్ పోసినప్పుడు దీంట్లో ఇలా గుంటలాగా పడిపోయి ఆ ఆయిల్ కిందకి వెళ్ళిపోయి ఫిల్టర్ అవ్వకుండా బయటకు వస్తుంది. అందుకని ముందర ఏం చేస్తామంటే ఈ ఫిల్టర్ మీడియా పౌడర్ వేసిన తర్వాత దాని మీద ఇలా ఓ ప్లేట్ పెట్టేస్తాం. ఓకే. ఈ ప్లేట్ పెట్టినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏం జరుగుతుందంటే, ఇది మనం ప్రస్తుతం మార్కెట్ లో తీసుకున్న ఒక ఆయిల్ అండి. ఓకే. బ్రాండ్ నేమ్లు ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి మీకు ఒక ఆయిల్ గ్లాస్ లో తీసుకుని చూపిస్తున్నాం. ఓకే. ఇది మీకు ఫిల్టర్ అయిన తర్వాత ఎలా వస్తుందో మీరు చూస్తారు. షూర్. ఈ ఆయిల్ పోసేటప్పుడు ఏంటంటే దీని మీద పడితే అప్పుడు దాన్ని కరెక్ట్ గా ఆయిల్ ఫిల్టర్ మీద డైరెక్ట్ గా పడకుండా ఆ హోల్స్ లో నుంచి స్లోగా దిగుతుంది. ఓకే. ఆ స్లోగా దిగినప్పుడే మనకి మాక్సిమం దాంట్లో ఉండే బెనిఫిట్స్ అనేది బయటపడతాయి. ఓకే. దీంట్లో ఒకటి ఉందండి, మీరు ఎప్పుడు కూడా ఇది 2 లీటర్స్ కెపాసిటీ. ఓకే. ఈ 2 లీటర్స్ కెపాసిటీకి 250 గ్రాములు తీసుకున్నప్పుడు ఫుల్గా యూజ్ చేసుకోండి. ఓకే. ఎందుకనంటే ఫుల్గా యూజ్ చేసుకోమని చెప్పటానికి కారణం ఏంటంటే, ఒకసారి మీరు ఎప్పుడైతే 250 గ్రాముల ప్యాకెట్ విప్పుతారో 2.5 లీటర్ల దాకా ఫిల్టర్ చేసుకుంటే గానీ మీకు అది మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అవ్వనట్టు. ఓకే. సో దట్ మొత్తం ఒకటేసారి చేసుకోవాలి. ఇంకోటి ఇవాళ ఒక 1/2 లీటర్ వేసామండి, రేపు 1 కిలో ఇంకో లీటర్ వేస్తామండి అని కుదరదు. ఎప్పుడైతే ఒకసారి ఆయిల్ ఓపెన్ చేస్తారో ఆ 250 గ్రాములకి మీరు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల దాకా మాక్సిమం ఉంది అని అన్నప్పుడు పోసుకోండి. బట్ క్వాలిటీ వైజ్ కొంచెం అటు ఇటు అవుతుంది, బట్ వాడుకోవచ్చు. ఓకే. పెద్దగా హార్మ్ఫుల్ ఏం కాదు. సో అలాంటప్పుడు మీరు ఫుల్గా యూజ్ చేసుకోవడానికి అని చెప్తున్నాను. ఓకే. ఇది మొత్తం వేసిన తర్వాత మీరు ఇది ఫిల్టర్ ఓ మూలకు పెట్టేసి ఇంట్లో దీనికి ప్రతిదానికి దేవుడు కొంత టైం అంటూ ఇచ్చాడు. దీంట్లో ఎలక్ట్రిసిటీ లేదు, దాంట్లో ఇది గ్రావిటేషనల్ కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఫిలప్ చేసి పెట్టినప్పుడు ఫాస్ట్ గా దిగుతుంది. ఎప్పుడైతే దాని లెవెల్ కింద దిగుతుందో స్లో డౌన్ అవుతుంది. ఓకే. అందుకని మినిమం 6 అవర్స్ పడుతుందండి 2.5 లీటర్స్ కంప్లీట్ అవ్వడానికి. ఓకే. ఆ 2.5 లీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత కింద పడ్డ ఆయిల్ ని తీసుకుని మీరు సపరేట్ టంబ్లర్ లో పెట్టుకుని దాన్ని ఇంటిలో పాది వాడితే
మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2.5 లీటర్స్ అంటే మాక్సిమం ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా వాడుకుంటున్నారు. అది ఒక 2-3 నెలల దాకా మీకు పనికి వస్తుంది. ఆ ఉద్దేశంతో ఈ చిన్న కమర్షియల్ డొమెస్టిక్ మోడల్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది, నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. యాక్చువల్గా చాలా మంది ఒక ఆయిల్ అనేది డైరెక్ట్ గా యూజ్ చేసేస్తారు ఫస్ట్. అవును. ఒక ఫ్రైస్ కానీ దేనికన్నా. అవును. అయితే ఇప్పుడు ఫ్రైస్ అయిపోయిన తర్వాత ఏదైతే బాయిల్డ్ అయిన ఆయిల్ ఉంటుందో అవును, ఆయిల్ ని మనం ఫిల్టర్ చేసి మళ్ళీ అది యూజ్ చేసి మళ్ళీ అగైన్ ఎనీ టైమ్ చేయొచ్చు అట్లా? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మన ఇళ్లలో పార్టీలు అవుతుంటాయి, యా, లేదంటే ఒకసారి 1 లీటర్ 2 లీటర్స్ ఆయిల్ మిగిలిపోయింది, అది చూస్తూ వేస్ట్ చేయలేము, బయట పడేయలేము. అలాంటప్పుడు కొత్త ఫిల్టర్ మీడియా మన పౌడర్ తీసుకుని ఆ ఆయిల్ ని దీంట్లో కనుక వేస్తే దాంట్లో మీరు నాన్ వెజ్ వేయించిన, ఫిష్ వేయించిన దాని వాసనతో సహా మొత్తం క్లీన్ చేసేస్తాం. ఓకే. క్లీన్ చేసి మళ్ళీ మీకు కొత్త ఆయిల్ అంటే ఫ్రెష్ గా యూజ్ చేసుకోవడానికి ఇంట్లో హ్యాపీగా వాడుకోవచ్చు. అలా ఆ ఆయిల్ ని మీరు 2 సార్లు దాకా చేసుకోవచ్చు. దాని తర్వాత మటుకు ఆయిల్ ఎలిజిబుల్ కాదు. ఓన్లీ 2 టైమ్స్, మాక్సిమం 2 టైమ్స్ తర్వాత ఆ ఆయిల్ బయటపడేయటం ఉత్తమం. సరే, సేవింగ్ అన్నారా, అది సేవింగ్ కి 2 సార్లు చేసేటప్పుడు మనకి మెయిన్ గా అడ్వాంటేజ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నాకు 2 సార్లు చేయడానికి. మామూలుగా అయితే మనం హీట్ చేసినప్పుడు ఆయిల్ దాని మెయిన్ గుణగణాలన్నీ కోల్పోతాయి. ఆ పౌడర్ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం, దీంట్లో చేస్తున్నప్పుడు అది 2 సార్లకు మటుకు చేసుకోవచ్చు. దాని తర్వాత మటుకు ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మెయిన్ గా ఇది హెల్త్ బెనిఫిట్సే కాకుండా ఇంకా ఏమైనా యూజ్ ఉందా దీనివల్ల? మేజర్ ఏంటంటే అండి, హెల్త్ బెనిఫిట్స్ అనేది ఈ రోజున ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయి మనం హెల్త్ బెనిఫిట్స్ అనే కాన్సెప్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ ఆయిల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేసే ఏ సబ్స్టెన్సెస్ ఉన్నాయో, కెమికల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే బేస్ ఆయిల్ మనం ఏమి చేయమండి. బేస్ ఆయిల్ని మనం ఏది టెక్నికల్గా డిస్టర్బ్ చేయట్లా. ఓన్లీ దాంట్లో ఉండే ఆ కెమికల్స్, హజార్డియస్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో వాటిని మటుకే మనం నిర్వీర్యం చేస్తున్నాం. నిజంగా మనం కెమికల్ తీయాలని అనుకుంటే మీరు 1 లీటర్ వేస్తే 300 గ్రాములే మీకు ఆయిల్ వస్తుంది. మిగతా అంతా కెమికల్ ఆయిలే. కానీ ఆ మిగతా 750 గ్రాములు కూడా మనం దాన్ని ఫిల్టర్ చేసి మనకి హెల్త్ బెనిఫిట్సే మెయిన్ అనే కాన్సెప్ట్ మీదే వచ్చాం మనం. మిగతా వాటిల్లో మటుకు ఇంకా కమర్షియల్ గా చూసుకుంటూ వెళ్తే బోల్డన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సేవ్ చేసుకోవచ్చు ఆయిల్, రెండోసారి యూజ్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని వేస్ట్ అవ్వకుండా, అలాంటి చిన్న ఇవి ఉన్నాయి. సరే, ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది అనుకుంటా. ఒక్కసారి దాని డిఫరెన్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఇది మీకు మీ ఆయిల్ అనేది డిఫరెన్స్ లో ఇదేమో మనం ఫిల్టర్ చేసిందండి. ఇది మనం మార్కెట్ లో కొని దీంట్లో వేసి చేసింది. ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఏంటంటే దీంట్లో కెమికల్స్ వాసన కానీ స్మెల్స్ తో సహా మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ యొక్క ఆయిలే కాకుండా మనం యూజ్ చేసిన ఆయిల్, దాని డిఫరెన్స్ కూడా ఒకసారి చూద్దాం సార్. ఇది మనం 15 లీటర్స్ దాంట్లో మనం చేసిందండి. ఇది మనం ఫిల్టర్ చేయడానికి మనకు తెలిసిన క్యాటరర్స్, మన క్లయింట్ వాళ్ళ నుంచి తీసుకొచ్చాం. అది తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో మన ఫిల్టర్ లో వేసి ఫిల్టర్ చేసి చూపించాం. అంటే మీకు సీ ది డిఫరెన్స్. దాంట్లో కారాలు లేకపోతే అదర్ కలర్స్ అవన్నీ కూడా పోయి ఇది ఒరిజినల్ ఆయిల్ లాగా తయారైంది. స్మెల్ కూడా పోతుందా సార్? ఎస్. దీంట్లో మీరు నాన్ వెజ్ వేయించిన, ఇంకోటి ఎనీ ఐటమ్ వేయించినా మీకు అడ్వాంటేజ్ అంటే స్మెల్, దాంట్లో ఉండే గస, అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్, స్మెల్ లో బ్యాడ్ స్మెల్ తీసేస్తూ బెటర్ స్మెల్ ని ఒక ఐటమ్ దాంట్లో వేయించినప్పుడు ఆ ఐటమ్ ఎలా ఉంటుంది, మంచి ఆయిల్లో వేయిస్తే ఎలా వస్తుందో, అండ్ అలాంటి ఫ్రెష్ ఆయిల్లో వేయిస్తే ఎలా ఉంటుందో అలాంటి లుక్ అండ్ ఫీల్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఫైనల్ గా ఇది స్టీల్ ఎందుకు యూజ్ చేశారు? ప్లాస్టిక్ యూజ్ చేయొచ్చు కదా? మేము స్టార్ట్ చేసామండి ప్లాస్టిక్ తో. బట్ ప్లాస్టిక్ లో ఎంత ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తీసుకున్నా మీకు స్టీల్ లో అడ్వాంటేజెస్ మాకు ఎక్కువ కనిపించినాయి. ప్లస్ కమర్షియల్ గా వెళ్ళినప్పుడు స్టీల్ అంటే ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఆయిల్లో ఎలాగో ఆల్రెడీ కెమికల్ ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ దాంట్లో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఆ దాంట్లో ప్రాబ్లం అయినప్పుడు
అలా ఏమన్నా మనకి రియాక్షన్స్ ఉంటాయేమో అని ఒక అనుమానం మాకు వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే ఎస్ అది కరెక్ట్ అని తేలింది. ఓకే అందుకని స్టార్టింగ్ లో మేము ప్లాస్టిక్ కోసమే ట్రై చేసాం, ఎఫోర్డబుల్ గా ఉంటుందని చెప్పి. ఓకే కానీ ఇక్కడ ఎఫోర్డబుల్ కన్నా క్వాలిటీ వైజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీ హావ్ కమ్ అవుట్ విత్ స్టీల్ మోడల్. సో ఇప్పుడు ఇది జనాలకి రీచ్ అవ్వాలి, జనాలు దీన్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా? ఇది బేసిక్ గా మనకి ఒక వెబ్సైట్ ఉందండి, ఓకే మీకు కింద స్క్రీన్ మీద కనిపిస్తుండాలి. ఓకే ప్లస్ మనకు ఒక మొబైల్ నెంబర్ ఉంది, ఓకే దాంట్లో ఆర్డర్ చేసిన లోకల్ గా విత్ ఇన్ హైదరాబాద్ లిమిట్స్ ఓకే మనం ఫ్రీ డెలివరీ ఇస్తాం. ఓకే సేమ్ డే డెలివరీ అవుతుంది. ఓకే మీకు అవుట్ ఆఫ్ సిటీ ఎవరు పే చేసుకుంటున్నా వాళ్ళకి కావాలనుకుంటే మనకు ఒక కొరియర్ సర్వీస్ అరేంజ్మెంట్ ఉందండి, వాళ్ళతో మనం టైఅప్ అయ్యాం. అలాంటప్పుడు వాళ్ళతో ఏంటంటే మినిమం కొరియర్ ఛార్జెస్ ఉంటాయి, అది మనకి సెకండ్ డే ఆర్ ది థర్డ్ డే ఆన్ ది హైయెస్ట్ డెలివరీ చేయడానికి మనం అరేంజ్మెంట్ చేస్తాం. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఆర్ ఎల్స్ ఆన్లైన్? మాక్సిమం అన్ని కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదండి, పెట్టలేదు. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతే మనకి వాళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం మెటీరియల్ డిస్పాచ్ చేస్తాం. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, హౌ కెన్ వి ట్రస్ట్ అని చెప్పి ఉంటుంది. ఎస్, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి. సో హౌ కెన్ వి ట్రస్ట్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది ఆడియన్స్. సో ఎలా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్డర్ చేయడం అనే పొజిషన్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో మేము ఏం చేసేవాళ్ళంటే ఎగ్జిబిషన్స్ లో వాటిల్లో మీరు ఒక టోకెన్ అమౌంట్ ఇవ్వండి, దాన్ని మీరు మెటీరియల్ వచ్చిన తర్వాత COD తీసుకోవచ్చు అనేది ప్లానింగ్ చేసాం. కానీ ప్రస్తుతం ఉన్న పొజిషన్స్ లో మాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లో ఇంకా అవన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మనం ఆన్లైన్ లో పేమెంట్ చేయడానికి మనకి రిజిస్టర్డ్ ఫర్మ్ అండి, APGSTలు CSTలు ఉన్నాయి, ఒక పక్క అరేంజ్మెంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ కే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్కడ కూడా మీరు పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయరు. సో అలాంటప్పుడు మీకు ఆ గ్యారంటీ తప్పితే మీకు మాక్సిమం ఇంకా లేదు, మీరు ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారని అంటే కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ ఆఫీసులో అగ్రికప్పుల్లో ఉంది మా ఆఫీసు, లేదంటే తార్నాకలో ఉంది, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. ఓకే, సో చూసారు కదా, ఇది మనకి హెల్త్ కి సంబంధించి ఎంత యూజ్ అవుతుంది ఏంటి అనేది. సో ఎవరైనా సరే దీన్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.